గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా సో విజయ్ ఇవాళ మనం ఉన్నాం నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో. వాట్స్ గైస్ అండ్ రెగ్యులర్ విజయ్ ఏంటంటే సింపుల్ గా ఏ బోరింగ్ బై ఊకే చదువు 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 అంటే ఎవరితో అవుతుంది. అందుకే ఈ ఒక్క రోజు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ లో ఎంజాయ్ చేద్దాం. లేదు నువ్వు చదువు చదువు అంటుంటే మా బాయ్స్ ఏంటో జోష్ షాట్ వీళ్ళకి చదువే కావాలనుకుంటే ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మా బాయ్స్ లో ఒక్క టాలెంట్ కాదు తెలుసా, ఫ్యూచర్ లో ఎవరు డైరెక్టర్ అవుతారో ఎవరు రైటర్ అవుతారో, అసలు సూపర్ డాన్సర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ అమ్మాయిలను కూడా ఇంక్లూడ్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్. అది ఇంక్లూడ్ చేసిందండి మీరు ఒకసారి తప్పకుండా. అమ్మాయిలు ఇంక్లూడ్ చేస్తావా? డిలీట్ చేస్తామంట. సో ఫైన్, అమ్మాయిలు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు, చాలా టాలెంట్ గా కూడా కనిపిస్తున్నారు. మీరు అసలు ఎక్కడ మేము స్టాప్ చేయము మా గోల్ అంటున్నారు. ఫైన్, సో మాకు ఇదే ఎనర్జీ కావాలి. ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ ఎనర్జీ, ఎక్కడ తగ్గకుండా మనం లాస్ట్ వరకు అదే ఎనర్జీ క్యారీ చేద్దాం. ఓకేనా? గేమ్స్ లోకి వెళ్లే ముందు సో విజయ వెనకాల నుండి టాలెంట్ చూపిస్తే ఏం బాగుంటుంది బాయ్స్, ఇక్కడ వచ్చి ప్రెజెంట్ చేస్తే సూపర్ గా ఉంటుంది. అంతే కదా. సో యాక్చువల్లీ ఏం లేదు, ఇప్పుడు విల్ బి హావింగ్ అ టాస్క్ అన్నమాట. మా చేతిలో కొన్ని టాస్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక ముగ్గురు అమ్మాయిలకి 3 టాస్క్లు ఇస్తాను అండ్ ఇక్కడ అబ్బాయిలకు కూడా 3 టాస్క్లు ఇస్తాను. నరసింహారెడ్డి కాలేజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ భయం లేనట్టే కనిపిస్తున్నారు. అవునా? భయం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ. సో బాను, యాక్చువల్ గా మా బాయ్స్ అయితే టాలెంట్ ఎంత ఉందో అనేది మనం మాటల్లో చెప్పలేం. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుంది బాయ్స్? సూపర్. ఫైన్. గర్ల్స్ కూడా ఆబ్వియస్ గా కనిపించారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏంటో అప్పుడే ప్రూవ్ చేసుకుంటారు. అంతేనా? అంటే చాలా సైలెంట్ గా కనిపిస్తారు మా అమ్మాయిలు, కానీ ఎంత షార్ప్ ఇప్పుడు తెలుస్తుంది. అదే అంటున్నాను. ఇప్పుడు మీ గర్ల్సా మా బాయ్సా అన్నది టాస్క్ లో తెలిపోతుంది. సో టాస్క్ కి రెడీగా? రెడీగా. సో ఫైన్ విజయ, ఇక్కడ టాస్క్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ ఇక్కడ మా అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్. బాయ్స్ కమ్ నో. ఓకే, సో బాను మీ అమ్మాయిలు కమ్మనగానే వచ్చారు, 3 టాస్క్లతో రెడీగా ఉన్నారు. బాయ్స్ ఏమైనా తక్కువ? అదే మీరు పిలవాలి, మేము టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. అంతేనా బాయ్స్? సో అంతే కాబట్టి ఫస్ట్ మా బాయ్స్ స్టార్ట్ చేద్దాం. బాయ్స్ లో ఫస్ట్ నువ్వు వచ్చేసాయి. సో బాను వచ్చింది మా అబ్బాయి, టాస్క్ చెప్పాల్సింది నేను. నేను చెప్తే బాగుంటది, మా అమ్మాయిలు ఇక్కడ ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను తీసుకున్నా. సో ఇప్పుడు నీకు ఎంత ఫన్ కావాలో అంత ఫన్ ఇక్కడ జనరేట్ అవుతుంది. మీరు ఎంత ఎక్కియాలో అంత ఎక్కియండి. నీ టాస్క్ ఏంటంటే, ఒక పెళ్లికి వెళ్తున్నావు, ఓకే? సో గడే చిన్న నాయలు అలా గాగుల్స్ పెట్టుకున్నావు, పంచ కట్టుకున్నావు, హ్యాపీగా వెళ్ళావు. సీరియస్ గా అందరి మధ్యలో ఉన్నప్పుడు ఫుల్ గాలికి నీ పంచ చూసిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అదే టైంకి నువ్వేం చేస్తావు? పంచ ఎగిరిపోయింది అనుకో, ఇంకా అది నువ్వు ఇక్కడ యాక్ట్ చేసి చూపించాలి. సో బాను ఏంటి మా భరత్ తో ఒక టాస్క్ చేయించడానికి రెడీగా ఉన్నావు. పంచ రెడీగా ఉంది. పంచ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. యాక్చువల్ గా మీ సోగ్గాడు రెడీ అవుతున్నాడు ఇక్కడ. అవునా? అవును. సో సోగ్గాడికి పంచ గేట్ అక్కడ ఉంది, ఆ గేట్ దగ్గర నుంచి వస్తున్నావు, ఆ మధ్యలోనే పని చూసుకుంది మీది. భరత్ సూపర్ ఎనర్జీతో రెడీగా ఉన్నాడు. సో భరత్ గెట్ సెట్ గో. లష్కర్ పోరి చూడు నువ్వు మర్చిపోయింది ఏంటంటే నువ్వు బాయ్స్ టీమ్ కాదు, మీ గర్ల్స్ టీమ్. సో ప్లీజ్ ఇటు వచ్చేసి. అలా ఓకే, నేను సపోర్ట్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి కాసేపటికి అక్కడ చేసావు కాబట్టి కొంచెం కాన్షియస్ అయిపోయాడు మా భరత్. ఏం లేదు, ఇప్పుడు మా అమ్మాయిలు సపోర్ట్ చేస్తావా? అదే ఎనర్జీతో ఇక్కడ మా అమ్మాయిల నుంచి కూడా ఒక అమ్మాయి రెడీగా ఉంది. సో కమ్ ఫార్వర్డ్. ప్రనుష, నీ టాస్క్ ఏంటంటే
ఇది ఫ్యూచర్ లో నువ్వు చేయాల్సిందే ఇది అవునా? ఏంటి ఆ? చెప్పు, ఫస్ట్ చెప్పు. ఫ్యూచర్ లో చేయాలి, పాస్ట్ లో చేసావు, ప్రెసెంట్ ఇదే సార్, మీ అమ్మాయిలతో వచ్చిన టెన్షన్ ఇది. దేనికి తట్టుకోలేరు, దేనికి ఆగలేరు కదా. సో అట్లాంటి మనం చేసుకోవా. చూడు ఒక్కటి అమ్మాయి టీమ్ లోనే ఇప్పుడు. వెయిట్ యార్. సో నీ టాస్క్ ఏంటంటే తాగొచ్చిన భర్తని తిట్టాలి, కొట్టాలి. ఓకే ఓకేనా? సో తను ప్రిపేర్డ్ గా ఉంది. అండ్ ఎవరైనా భర్త ఉంది ఇక్కడ? ఆ? రా, కమ్ కమ్ కమ్. నువ్వు అక్కడి నుంచి వస్తున్నావు పాట పాడుతూ, మందు బాబులం మేము, మందు బాబులం. ఓకే ఓకే, తాగుబోతే ఫ్రెండ్ కూడా ఉన్నట్టున్నాడు. సాంగ్ వేసుకుంటున్నా. తాగుబోతే ఫ్రెండ్ కూడా ఉన్నట్టున్నాడు. నేను కూడా జాయిన్ అవుతా మధ్యలో. రెడీ? సో టాస్క్ రెడీగా ఉంది. మళ్ళీ నీ ఫ్రెండ్ కూడా అయ్యి మందు బాబులం మేము, మందు బాబులం. మా ఫ్రెండ్ ని దింపేసిన తర్వాత దా, మందు బాబులం మేము, మందు బాబులం. కొడితే ఓకే, మీ ఆవిడ కొడితే నేను తట్టుకోలేను. ఓకేనా? రేపు రేపు మళ్ళీ మళ్ళీ తాగావా? నీకోసం కొంచెమే అకేషన్ ఉంటేనే తాగాను. కొంచెమైతే తాగావు కదా, నీకోసమే తాగానని చెప్పు. కొంచెం చూసుకోవట్లేదు. నీకేం తక్కువ చేశాను? అంతా తక్కువే చేసిన. నువ్వు ఏంటి తక్కువ చేసినా చెప్పు, ఒక్క రీజన్ చెప్పు. పొద్దున లేపావు. లేపాలా? లేపావు. 10 సార్లు మొత్తుకున్నా గానీ లేవవు. నువ్వు లేపావు. కాఫీ ఇయ్యావు. కాఫీ ఇచ్చి అది చల్లారిపోయిన దాకా కూడా పెట్టావు. పెడతా. అన్నం పెట్టావు. ఆఫీస్ కి పంపియావు. ఎన్ని చేసావు మొత్తం అసలు? నువ్వు తీయట్లేదు కాబట్టి నేను మా స్నేహితుల దగ్గరికి వెళ్ళినా. లంచ్ నేను బాక్స్ లో పెడుతున్నాను, నువ్వే అది మళ్ళీ రిటర్న్ పెట్టట్లేదు. బాటిల్ కి డబ్బులు ఇస్తే ఇట్లా తయారైతావు కాబట్టి. వాటర్ ఇంట్లో ఉన్నాయి కదా, నేను పెడుతున్నా, నువ్వే తిని చావట్లేదు. నువ్వు తినట్లేదు, నేను పెట్టట్లే అంటున్నావు. అన్నం సరిగా వండుతున్నావా? నువ్వు దాంట్లో లీనమైపోతే ఇంకా ఇదేం టేస్ట్ దొరుకుతుంది నీకు కర్రీస్ లో? నేను చేసే దాంట్లో నువ్వు మంచి చేసి నేను దాని జోలికి ఎందుకు పోతా? నేను మంచి చేస్తున్నా కాబట్టి నువ్వు దాని జోలికి వెళ్తున్నావు. అది బాగుంది, ఇది బాగుందని రెండు వెళ్తున్నావు. రెండు బాగుంటే నేను ఎందుకు వెళ్తా బంగారా? నువ్వు బుజ్జగించాలని చూడకు. సరే ఈ రోజు వదిలేసి రేపటి నుంచి అవసరం లేదు. ఈ రోజు నువ్వు బయటే ఉండు. అన్నం పెట్టు. నేను పెట్టా. అవతల నేను పెట్టా. సంపాదిస్తున్నా. నేను వండి పెడుతున్నా. తాగొచ్చా? అవసరం లేదు. ఇంట్లో వెళ్ళిపో. నానబెట్టింది పక్కనిట్లో ఉంటే అంటే ఇది నీళ్లు కాదా? నీళ్లు పక్కన వెళ్ళావు. ఇది అది ఇప్పుడు అర్థమైందా విజయ అసలు అమ్మాయిలు అంటే ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇలా మోటివేట్ అమ్మాయిల ఇప్పుడు అబ్బాయిలని ఇలా పుష్ చేస్తే తప్ప మోటివేట్ అవ్వరు. అవునా? నూరితే తప్ప అదే వస్తున్నారు ఇప్పుడు. ఓకే ఇప్పుడు చూడు, మా బాయ్స్ నుంచి ఇంకెవరు వస్తున్నారు? అమ్మాయిలు అంటే చూడండి ఒకసారి. అక్షయ్. సో అక్షయ్ టాస్క్ ఏంటో చూద్దాం. సూపర్. సో అబ్బాయిలు ఇప్పుడు ఆటోమేటిక్ గా మీలో ఎనర్జీ వచ్చేస్తుంది బికాజ్ అక్షయ్ ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాడు. ఓకేనా? ఓకే అక్షయ్ రెడీ? రెడీ. ప్రేమలో పడ్డా గాలిలో తేలా గుండెనే పిండినట్టుందే, రెక్కలే పట్టినట్టుందే, కనివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే. అసలు చల్లగా నీ చిరునవ్వులే నువ్వు చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా 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 చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా. అక్షయ్ సింప్లీ సూపర్.
థ్యాంక్ యూ అక్షయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనర్జీతో మా అమ్మాయిల నుంచి కూడా ఎవరు వస్తున్నారు ఇప్పుడు? కమ్ ఫార్వర్డ్. సో ఫైన్, నీ వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. ఓకే, ఓ సోకి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఎంత తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ ముందు పట్టకుందరే నేను టైట్ క్యాల్పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కొందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే థ్యాంక్ యూ సో మచ్ నిష్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మా అబ్బాయిల నుంచి లాస్ట్ కమ్. నీ టాస్క్ ఏంటో చూద్దాము. నువ్వు ఫిలిం డైరెక్టర్ లా యాక్ట్ చేయాలి. చెప్పింది ఏంటంటే నువ్వు ఆమెను అడుగు చూస్తావు, మచ్చి అడుగుతావు చూడలే అని, నేను చూడలే నువ్వు చెప్పాలి. నువ్వు చూసినా నువ్వు ఆర్గ్యూ చేయాలి. ఒకసారి వాళ్ళ చూపులతో చూడరా? ఏంటి చూసేది? నువ్వు చూసావు? ఏం చూడలేదు. చూడలేదు. అవును, నువ్వు చదువుకోవడం నేను చూసాను. లేదు, చూడలేదు. నువ్వు చూసావు? అవును, చదువుకోవడం అవును, చదువుకోవడం చూసాను. కాదు, నువ్వు ఇంకేదో చూసావు. ఏదో అంటే చూడలేదు. ఏదో అంటే ఏంటి? లేదు, నువ్వు చూసావు. చూడలేదు. చూసావు? చూడలేదు. నువ్వు చూసింది నేను చూసాను. ఏం చూసావు? నేను చూడలేదు. నువ్వు చదువుకోవడం చూసావు. చూడలేదు. చూడలేదు. నువ్వు చూసావు. చూసావు. హలో హాయ్ అందాలతో హార్ట్ ని క్లీన్ బౌచై. హలో హాయ్ ఫస్ట్లీ ఇక్కడ డైరెక్టర్, ఇక్కడ హీరోయిన్, అక్కడ హీరో సూపర్ గా అదరగొట్టేశారు. వండర్ఫుల్ టాస్క్. థ్యాంక్ యూ guys, thank you so much. ప్లీజ్. సో అదే ఎనర్జీతో ఇక్కడ అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లాస్ట్ ఎవరు వస్తున్నారు టాస్క్ పర్ఫామ్ చేయడానికి? సో నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఓనర్వి. ఓకే, పని మనిషిని నువ్వు ఎలా తిడతావు, నీ ఎలా పని చేయించుకుంటావు ఇప్పుడు చేయించుకుంటావు. ఓకే, సో ఎవరన్నా తీసుకుంటావు నీ ఫ్రెండ్స్ ని? చెయ్యి చాచగానే ఇంక బారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే ఏమో ఈ రోజు మస్తు లేట్ అయిపోయింది. ఏమంటారు అసలే తీసినారు ఉన్నారు. అమ్మగారు చెప్పండి, ఏం పని చేయాలి? టైం ఎంత అవుతుంది చూసుకున్నావా నువ్వు? ఈ టైం కాను వచ్చేది. ఏంటి అమ్మగారు, మీ దగ్గర వాచ్ లేదా? నా దగ్గర ఉంది కాబట్టి నేను చూసుకొని రమ్మని చెప్తున్నాను. కరెక్ట్ టైం చూడు ఎంత అవుతుంది. రోజు లేట్ వస్తున్నావు, కొంచెం వర్క్ అంటున్నావు. మొత్తం ఎవరు చేస్తారు? రోజు అక్కడ పెట్టేసి వెళ్తున్నావు. ఏంటి అమ్మాయి గారు అన్ని నాన్నే అంటారు, మీరు కూడా కొంచెం సహాయం చేస్తే ఏమవుతుంది? పని మనిషిని పెట్టుకుని సహాయం చేయడానికి నీకు జీతం ఎందుకు అన్ని చేయలేను కదా అమ్మాయి గారు, మీరు కూడా చేయాలి కదా కొన్ని నాతో పాటు. నేను నీకు జీతం ఎందుకు ఇస్తున్నా? నేను చేయని నాకు చేస్తున్నందుకు. సరే మాటలు ఆపి వెళ్ళి గిన్నెలు కడుగు. సరే అమ్మాయి గారు. కుంభాలు తింటారు, ఇన్ని గిలేసాలు పడేసేస్తారు, అన్ని పడేసేస్తారు ఎప్పుడు చూసినా. అమ్మాయి గారు అయిపోయిందండి తోమడం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్తారా కొంచెం? సరే ఇప్పుడు నేను పండుకుంటా, కొంచెం సేపు నా కాలు తొక్కి పో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది లెక్క. అమ్మాయి గారు కాలు తొక్కాలా వత్తాలా? నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒత్తు అమ్మాయి గారు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందండి, వాసన వస్తుంది. అమ్మాయి గారు సాక్స్ వేసుకుంటారు, అది నా వాసన కాదండి. మీరు 2 జతలు కొనుక్కుంటే ఏమైతుంది? ఒకటే జత కొనుక్కుంటారు, అది రోజు వేసుకుంటారు. సో నైస్. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు టాస్క్ పర్ఫామ్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. ఇక్కడే అర్థమైపోయింది మీ ఎనర్జీ ఏంటి అనేది. ఫైన్, ఇప్పుడు మనం ఆడించే గేమ్ పరుగు. సో ఈ గేమ్ ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు మన దగ్గర గోనె సంచులు ఉన్నాయి. ఓకే,
నాలుగు గోల సంచుల్లో దిగి జంప్ చేస్తూ ఒక డెస్టినేషన్ ని రీచ్ అయ్యి మళ్ళీ రావాలి. అచ్చా, డెస్టినేషన్ కి రీచ్ అయిన ప్లేస్ లో ఒక బౌల్ లో 4 balls ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన 4 boys ఒక్కొక్క బాల్ ని పిక్ చేసుకొని మళ్ళీ అగైన్ ఈ పాయింట్ కి వచ్చి డ్రాప్ చేయాలి. ఎవరైతే లాస్ట్ పర్సన్ వస్తారో అక్కడే టైమర్ స్టాప్ అవుతుంది. దే విల్ బి అనౌన్స్డ్ యాజ్ ది విన్నర్. ఓకే, సో పరుగు పరుగు ఆడడానికి మా టీం నుంచి 4 boys రెడీగా ఉన్నారు. బాయ్స్, పరుగు పరుగు ఆడడానికి మా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్, గర్ల్స్ కి ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే బాను ఇక్కడ నువ్వు మాక్ చేసి చూపించాలి ప్లీజ్. ఓకే, ఐమ్ రెడీ. సెట్ గో. సో ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు ఇప్పుడు? మా బాయ్స్ అందరూ బచ్పన్ లోనే ఆడారంట ఇవన్నీ. సో బాయ్స్, ఫస్ట్ మనమే ఆడదాం, మనం బచ్పన్ లో ఆడాం కాబట్టి. రండి బాయ్స్. సో బాయ్స్ రెడీ, పరుగో. సో గెట్ సెట్ గో. ఒకసారి గెట్ సెట్ గో. వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గేమ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పరుగు ఎలా అనిపించింది? ఆటని వేటగా మార్చడానికి 1/2 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంది. ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా మంచి గేమ్, చిన్నప్పటి రోజు మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుంది. మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ గా అండ్ అమేజింగ్ గా ఉంది గేమ్. ఓకే, ఆట అంటే ఇది పరుగో పరుగు. ఇట్స్ జింగ్ జింగ్ అమేజింగ్. ఓకే, నీకు ఎలా అనిపించింది? కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా. విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేద్దాం కదా. సో ఇక్కడ సో మా అమ్మాయిలు 1 minute 14 seconds లో మా అమ్మాయిలు రీచ్ అయ్యారు. సో మా అబ్బాయిలు రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 27 seconds. సో కంగ్రాచులేషన్స్. సో గైస్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో విజా, మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆ గేమ్ ని బూస్ట్ అప్ చేయడానికి సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి
నెక్స్ట్ గేమ్ సిద్ధంగా ఉంది. మరి ఆ గేమే మెడలో మాల. ఈ మెడలో మాల ఆడడానికి ఇక్కడ నుంచి మా ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వెల్కమ్ దెమ్. అమ్మాయిలు వచ్చేసేయండి. అండ్ ఇక్కడ బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ యాక్చువల్లీ గేమ్ ఎలా ఉంటుందని ఏమైనా ఉందా మీకు? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా. సో ఏం లేదు, సింపుల్ గా నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మాస్క్ ఉంది కదా, ఈ జోకర్ మాస్క్. ఓకే, ఈ జోకర్ మాస్క్ ఇప్పుడు మన టీం నుంచి వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు మాస్క్ వేసుకుంటారు. సో వీళ్ళు మాస్క్ వేసుకున్న తర్వాత వీళ్ళని ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ లో డెస్టినేషన్ పెట్టేస్తాం. ఓకే, ఆ కార్నర్ లో తన్ని అండ్ ఈ కార్నర్ లో ఇంకొక అమ్మాయిని. సో ఇక్కడ మేము డిస్ట్రాక్ట్ చేస్తాం, మొత్తం వీళ్ళని అటు ఇటు డిస్ట్రాక్ట్ చేసి వదిలేస్తాం ఈ బంచ్ లో. వదిలేసిన తర్వాత మీరు ఇద్దరు ఒకరినొకరు వెతుకుతూ వెళ్ళి లాస్ట్ లో ఈ మాల వేసేయాలి. ఓకే, మాల వేసుకోవాలి. అది కూడా అతి తక్కువ టైం లో. టైమర్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరికి ఇద్దాం ఈ ఛాన్స్? మనం తీసుకుందాం, అబ్బాయిలకి ఇద్దాం. రెడీ బాయ్స్, ఇద్దరు ఈ మాస్క్ వేసుకోవాలి, ఒకరినొకరు వెతుక్కోవాలి. ఎవరైతే ఫస్ట్ మెడలో మాల వేస్తారో వాళ్ళు విన్నర్. కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ మాత్రం బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఓకేనా? ఎర్రా ఎర్రాని సీనేమో ఎక్కట్టి ఉప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి అల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో. ఎర్రా ఎర్రాని సీనేమో ఎక్కట్టి ఉప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి అల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో. రెడీ, గెట్ సెట్ గో. ఎర్రాని సీనేమో ఎక్కట్టి ఉప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి అల్లా నాగు లెక్క నడుము ఎర్రాని సీనేమో ఎక్కట్టి. టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. ఫస్ట్ నీ గర్ల్స్ టైం అనౌన్స్ చేయి. ఓకే, సో ఫైన్. ఇక్కడ మనం రీచ్ అయ్యాం 2 minutes లో. And my boys reach in 1 minute.
చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో సరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగురుందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కను తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. సో విద్య మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్ చీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూడుకుంటే చాలు చెప్పాలో నా పెంప నీ చూపే తాకిందట పొంగల్లాగా నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై నవ్వుతోనే టెన్షన్ అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. ఓకే సో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్? వావ్ ఉందంట. సో మన నెక్స్ట్ గేమ్ Okay, సో ఒకే ఒక్కరు ఆడడానికి మా టీం నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి. అదే ఎనర్జీతో ఇక్కడ మా 5 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సింపుల్ గా ఈ ఒకే ఒకరు ఏంటి అంటే ఏం లేదు, ఒక రౌండ్ గా ఒక రోప్ వేస్తాను నేను. ఓకే, ఆ రోప్ లో మిమ్మల్ని 5 మెంబర్స్ ని ప్లేస్ చేస్తా. అండ్ మీరు చిలిపిగా ఆడుకోవచ్చు, మీరు రఫ్ అండ్ టఫ్ గా ఆడుకోవచ్చు, ఎందుకంటే అబ్బాయిలు ఉన్నది రఫ్ కాబట్టి. సో గైస్ ఏం లేదు, ఆ రోప్ లో మీరు వెళ్తారు, ఒకరినొకరు తోసి ఫైనల్ గా ఎవరైతే ఆ రోప్ లో ఉంటారో దే విల్ బి ద విన్నర్స్. చిలిపి అన్నా కదా, అసలు కాదు, అక్కడ కూడా రఫ్ గానే ఆడతారు గర్ల్స్, అంతే కదా? yes అంట. ఎవరు ఆడదాం ఫస్ట్? మనం ఆడదామా? బాగుంటది కదా? లేదు, ఫస్ట్ మా బాయ్స్ ఆడతారు. బాయ్స్ రెడీ టు ప్లే? ఓకే ఓకే, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ రోప్ లో ఎంటర్ అయిన తర్వాత ఒకరినొకరు తోసుకొని అయినా సరే ఫైనల్ గా లాస్ట్ ఒకే ఒక పర్సన్ మిగిలాలి. సో అదే గేమ్. ఓకే, ఏం లేదు, సింపుల్ గా ఇలా తోసేయాలి అంతే కదా. ఇక్కడ నేను ప్రిపేర్ లేకముందే నువ్వు నన్ను తోసి గెలిచా. ఓకే, ఎనీవేస్ ఇచ్చేసా పో. సో ఇప్పుడు ఎవరు ఆడతారు? అబ్బాయిలు ఆడుతున్నారు అయితే? yes మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ? So boys, so let's play. Okay. So get set go. సో గైస్ వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. అండ్ అమ్మాయి మనం కూడా రెడీ కదా, సేమ్ అదే ఎనర్జీతో మనం కూడా ఆడుతున్నాం. ఓకే, ఓకే
సో గైస్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. చాలా అసలు బాయ్స్ అనుకున్నాను, ఈక్వల్ గా అమ్మాయిలు కూడా చాలా టక్కఫర్ గా ఆడారు. సో విజయ ఎనీవే సో మా బాయ్స్ నుంచి గెలిచాడు రాకేష్. సూపర్. సో ఇక్కడ మా అమ్మాయిల నుంచి గెలిచింది నీష్మా. గట్టిగా చప్పట్లు. అండ్ ఏం లేదు ఇక్కడ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ విన్నింగ్ ని సెలబ్రేట్ చేస్తూ స్టూడెంట్స్ నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. కాటు పెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే తెప్పలాగా తుళ్ళను వలసే, అస్సలి ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. విజయ మన నెక్స్ట్ గేమ్ ఉంటుంది, అసలు అది ఎక్స్పెక్ట్ చేస్తేనే చాలా సూపర్ గా ఉంటది. సో బిఫోర్ దట్ ఏంటంటే ఒక మంచి పర్ఫార్మెన్స్, ఆ గేమ్ ని చీట్ చేయడానికి ఒకరు రెడీగా ఉన్నారు, రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చిన్నడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుముట్టు వచ్చాడే గంధము గట్టపు ఎండో దిండులు సిద్ధం చేయండి ఉన్నదంతా పట్టించేయండి. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. హే 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 సో ఇక్కడ కంప్లీట్ గా చూస్తుంటే గ్రీన్ కార్పెట్, ఇక్కడ ఒక మ్యాట్, అండ్ గ్రీన్ కార్పెట్ లో చూస్తే 3 వెరైటీస్ ఉన్నాయి. లెమన్ బాల్ 3 వెరైటీస్ ఉన్నాయి. ఓకే అండ్ బిఫోర్ దట్ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ మా అమ్మాయిలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, వి ఆర్ రెడీ టు ప్లే అని చెప్పేసి. సో ఐదుగురిని పిలిచేద్దాం. సో లెట్స్ కమ్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే సో సై అంటే సై ఆడడానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఫైన్, ఏం లేదు బాయ్స్ గర్ల్స్, ఈ గేమ్ ఏంటి అని తెలుసుకోవాలని లేదా? ఉంది కదా. సో విజయ ఇక్కడ మనకి మ్యాట్ కనిపిస్తుంది. ఓకే అండ్ ఇక్కడ గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది కదా మనకి. మొత్తం ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి, ఇక్కడ కార్పెట్ ఒకటి ఉంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీ హావ్ 3 వెరైటీస్ హియర్. 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి చాక్లెట్ ఉంది, ఒకటి లెమన్ ఉంది, ఒకటి బాల్ ఉంది. సో ఏం లేదు, యాక్చువల్ గా మేము ఇక్కడ 5 మెంబర్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఒకరు ఇందులో పడుకుంటారు. ఓకే ఒకరు ఈ కార్పెట్ లో పడుకుంటారు, 4 ఫ్రెండ్స్ మాత్రం కార్నర్ లో లిఫ్ట్ చేస్తారు. ఓకే అది కూడా పడుకునే పర్సన్ బోర్ లో పడుకోవాలి. ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ వెరైటీస్ అన్ని పిక్ చేస్తూ ఈ కార్పెట్ లో డ్రాప్ చేయాలి. ఓకే అర్థమైంది కదా. ఓకే మీ 5గురిలో ఒక అబ్బాయి ఇందులో బోర్ లో పడుకోవాలి. సో ఫస్ట్ మా బాయ్స్ ఆడతారు. బాయ్స్ లో బోర్ లో పడుకోవాల్సిందిగా ఎవరు పడుకుంటే బాగుంటది? పవనా? పవన్ అంట. పవన్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం పిక్ చేసుకుంటారు, రిటర్న్ లో మాత్రం పిక్ చేసుకోదు. ఓకేనా? రిటర్న్ లో వచ్చేయాలి, ఎంటీగా వచ్చేయాలి. సో లెట్స్ ప్లే అంటే సో గెట్ సెట్ గో. ఇప్పుడు ఫస్ట్ బాల్ కౌంట్ చేస్తున్నాం. ఓకే 1 2 3 టోటల్ నో ఓన్లీ 3 టోటల్ 3 బాల్స్. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ లెమన్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 సో 5 లెమన్. ఓకే ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 చాక్లెట్స్. ఓకే, వెల్ ప్లేడ్. సో బాయ్స్ ఇప్పుడు గర్ల్స్ టర్న్. ఓకే, సో వెళ్ళేటప్పుడే పిక్ చేయాలి, రిటర్న్ లో పిక్ చేయకూడదు. సో సై అంటే సై. సో రెడీయా గర్ల్స్? మనం గెలుస్తున్నాం కదా, వెళ్ళిపోండి, అదే స్పోర్ట్కి వెళ్ళిపోండి. మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 52, 53, 54, 55, 56, 57, 58. 59, 60. పిచ్చి ఉండాలి కానీ చాక్లెట్ల పిచ్చి ఇంత ఉండొద్దు. ఓకే, అండ్ ఇప్పుడు 11 కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. 6, 7, 8, 9, 10. అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. 1, 2. సూపర్ నైస్. ఇక్కడ గేమ్ అవ్వలేదు ఇంకా, బికాస్ ఎందుకంటే ఒక చిన్న సస్పెన్స్ ఉంది. ఈ సస్పెన్స్ ఫైనల్ గా మనకి రివీల్ చేస్తుంది విన్నర్స్ ఈ బాయ్స్ గర్ల్స్ అని చెప్పేసి. ఓకేనా, ఏంటి ఆ సస్పెన్స్? ఒక ట్విస్ట్ అన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏం లేదు, యాక్చువల్ గా ఇప్పుడు 3 వెరైటీస్ ఉన్నాయి కదా, ఆ 3 వెరైటీస్ కి స్కోరింగ్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, మాక్సిమం స్కోరింగ్ ఎవరెన్ని ఎక్కువ పిక్ చేసుకున్నారో అనే ట్విస్ట్ అనేది ఇది. సో ఇది డిసైడ్ చేస్తుంది విన్నర్స్ ని. సో ఫైన్, ఇక్కడ ఫస్ట్ అబ్బాయిల స్కోర్ మనం తెలుసుకుందాం. ఓకేనా, ఓకే డన్. సో ఫైన్. ఫస్ట్ దేనికి కావాలి మీకు స్కోరింగ్? ఫస్ట్ ఏం స్కోర్ చూద్దాం మనం. చాక్లెట్స్, బాల్స్ ఆర్ లెమన్? ఎన్ని లెమన్ ఉన్నాయి? 5 లెమన్. ఓకే, 5 లెమన్స్ కి స్కోర్. సో 50 into 5. నైస్. ఓకే, సూపర్. నెక్స్ట్ స్కోరింగ్ దేనికి కావాలి? బాల్స్ చూద్దామా, చాక్లెట్సా? Balls. బాల్స్. బాల్స్. ఓకే ఓకే, 3 బాల్స్ కి స్కోర్. సో 3 into 10. ఫైనల్ గా చాక్లెట్స్ ఉన్నాయి. సో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 26 చాక్లెట్స్. సో 26 into 100. లెమన్ కి ఓకే, లెమన్ ఎవరు తీస్తే బాగుంటది? ఓకే, 10 లెమన్ కి 50 స్కోర్ వచ్చింది. దట్ ఈస్ 10 into 50. 60 చాక్లెట్స్ ఉన్నాయి. ఎవరు ఓపెన్ చేయాలి చిట్? నైస్. సో ఫైనల్ గా ఇంకేముంది? బాల్సా? ఎన్ని బాల్స్ ఉన్నాయి? Okay. 2 బాల్స్. ఓకే, షో. ఓకే, దట్ ఈస్ 2 into 10. సో ఇక్కడ స్కోర్స్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్
బాయ్ స్కోర్. ఓకే, మా బాయ్ స్కోర్ ఏంటంటే 2880. సో ఇక్కడ స్కోర్ వచ్చేసి 6520. సో విజయ్, ఈ సై అంటే సైలో మా అమ్మాయిలు గెలిచారు కాబట్టి వాళ్ళు ఒక విన్నింగ్ మూమెంట్ లో ఒక మంచి డాన్స్ చేద్దాం అనుకుంటున్నారంట. ఓకే, సెలబ్రేట్ చేసుకుంటారా? వచ్చేసారు చూడు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ వచ్చేసింది. సో వెళ్ళండి ఒకసారి అక్కడికి వెళ్ళిపోండి. మ్యూజిక్ ప్లీజ్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్టుటాకు నా కంగకు అయినా పెట్టి ఓర మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి బాసో బాబు పచ్చమైన బంగారు గొలుసో ఎర్ర ఎర్రాని సీనేమో ఎక్కట్టి ఉప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము తిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ. సో గైస్ అండ్ గర్ల్స్, వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ విజయ్, ఇవాళ మనం ఉన్నాం నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర. అండ్ గైస్, థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. స్పెషల్లీ చెప్పక్కర్లేదు. వండర్ఫుల్ సపోర్ట్, వండర్ఫుల్ జోష్, వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ మేము ఉంటుంటాం. అండ్ దిస్ ఇస్ భాను అండ్ విజయ్ సైనింగ్ ఆఫ్. ఒకసారి అందరం జిల్ జిల్ జిగర్.